హలో సోల్ఫుల్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి నుంచో మన అమ్మమ్మలు తాతమ్మలు వింటర్ వస్తుందంటే ఈ పిండితోనే స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ అన్ని రకాల క్రీమ్స్ యూస్ చేస్తున్నారు, కానీ అప్పట్లో మన స్కిన్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా హెల్దీగా, గ్లోయింగ్ గా అండ్ హైడ్రేటింగ్ గా ఉంచే పిండి అండి ఇది. అదే అండి సున్నుపిండి. ఈ రోజు మనం ఎలా చేసుకుందామో చూద్దాము. నాకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ తోనే నేను చేశాను. ఇంకా ఏది యాడ్ చేస్తే బాగుంటుందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు, అలాగే ఫ్లాక్ సీడ్స్ అన్ని ఒక్కొక్క కప్పు తీసుకొని వేయించుకోండి. చిన్న మంట మీదే వేయించుకోండి. ఇక్కడ పెసరపప్పు కూడా తీసుకోండి, మీరు సమయానికి లేదు నా దగ్గర. ఇప్పుడు 15 నుంచి 20 బాదం, అలాగే ఒక కప్పు రోజ్ పెటల్స్ తీసుకొని వేయించుకోండి. ఇది చల్లైన తర్వాత మిక్సీ పట్టుకోండి. మా ఇంట్లో ఎప్పటికీ బియ్యపిండి, శనగపిండి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 2 కప్పులు బియ్యపిండి, శనగపిండి తీసుకున్నాను. అలాగే పట్టించిన పసుపు చిన్న గిన్నెడు తీసుకున్నాను. ఇంకొక గిన్నెలో ఆరెంజ్ పీల్స్ ని ఎండపెట్టి పొడి చేసుకున్నాను. అది కూడా స్టాక్ లో ఉంటుంది. ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీకి పట్టుకోండి. తర్వాత ఇవి పొళ్ళు యాడ్ చేసుకోండి. అంతే అండి. ఈ వింటర్ కి మీ బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.